అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడను, రామన్నపేట చరిత్ర గ్రంథ రచయితను. ఈ మధ్య కాలంలోనే నేను తరచూ బెజ్జమహాదేవి ఆలయాన్ని మిత్రుడు రాయ చంద్రశేఖర్ ద్వారా దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా సూక్ష్మంగా పరిశీలించినప్పుడు 2 బ్యాడ్జులు లభ్యమయ్యాయి. మరి అవి ఎప్పటి ఏంటి అనేటువంటి అనేక సందేహాలు ఉండే. ఈ సందేహ నివృత్తి కోసం కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ గారైనటువంటి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ గారికి పంపించడం జరిగింది. వారు కూడా నెట్టులో వివిధ మనకున్నటువంటి అనేక సౌకర్యాలని వారు ఉపయోగించి అది 2వ ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించిన ఇటలీ దేశానికి చెందిన సైనికులు ధరించేవారు అని తేటతెల్లం చేయడం జరిగింది. కానీ ఆ 2 బ్యాడ్జులు ఈ గుడిలోకి ఎట్లా వచ్చాయి, మరి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సైన్యంలో పనిచేసి ఉన్నారా అనేటువంటి విషయాలు మరింత తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 2వ ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించినటువంటి పతాకాలుగా వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. కానీ అవి ఈ గుళ్ళోకి ఎట్లా వచ్చాయి, మరి ఆ కుటుంబీకులకు ఏమైనా ఈ బ్యాడ్జీలతోని ఏమైనా సంబంధం ఉందా, లేకుంటే వాళ్ళు ఇదివరకే వాళ్ళు రాజులుగా కొంత కొనసాగినప్పుడు మరి వాళ్ళు చేసినటువంటి వారి పేరు ప్రతిష్టలకు వాటిని బహుకరించడం జరిగిందా అనేటువంటి విషయాలు ఇంకా తేటతెల్లం కావడం లేదు. కాబట్టి కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో పనిచేసేటువంటి చరిత్ర పరిశోధకులందరూ కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించి అవి ఈ గుళ్ళోకి ఎలా వచ్చాయో తేటతెల్లం చేయాల్సినటువంటి ఆ బాధ్యతని కొత్త తెలంగాణ చరిత్ర బృందం భుజస్కంధాలపై తీసుకొని మరిన్ని విషయాల్ని తెలియజేయాలని ఆకాంక్షిస్తున్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.